కష్టపడుతుండే కానీ బాగా గవర్నమెంట్ కరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తాను. రైట్ ఫ్రంట్ ఆటోమేటిక్ వస్తుంది. రైట్, వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ యాప్ for DSC School Assistant Social Classes for both Telugu states aspirants. రైట్ మిత్రులారా, ఇక మనకు ప్రీవియస్ క్లాస్లో మనకు అత్యంత కీలకమైనటువంటి దాంట్లో మనకు యూనిట్ సెకండ్లో ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, విలువలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు మిగిలి ఉన్నది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, సవరించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ, సాంఘిక శాస్త్రంలో బోధనా లక్ష్యాలు వర్గీకరణ, స్పష్టీకరణలు, వాటికి ఏ లక్ష్యానికి స్పష్టీకరణలు, అవి డిస్కస్ చేసుకున్నాక మనకు అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలు, మన సాంఘిక శాస్త్రానికి సంబంధించిన 6 విద్యా ప్రమాణాలు, మరి వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం కంప్లీట్ చేసుకుంటే మనకు పరిపూర్ణంగా యొక్క సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. మార్క్స్ కూడా మనకు ఇందులో నుంచే ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్ రైట్ సో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ యొక్క ముఖ్యంగా ఈ యొక్క విద్యా లక్ష్యాలను ఎందుకు వర్గీకరించాల్సి వచ్చింది? మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థి యొక్క వ్యక్తిగత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అతని సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా అతన్ని రూపొందించడంలో లేదా తయారు చేయడంలో భాగంగా ఈ విద్యా లక్ష్యాలను వాటి యొక్క లేదా వాటికున్న లక్షణాల ఆధారంగా వీటిని కొందరు విద్యావేత్తలు వర్గీకరించడం అనేది జరిగింది. మరి దానికి అంకురార్పణ, ఆరంభం ఎక్కడ పడింది అంటే 1948 సంవత్సరం యొక్క అమెరికా దేశంలో, ఎక్కడ అంటే బోస్టన్ యొక్క నగరంలో, అమెరికా 1948 సంవత్సరంలో అమెరికా దేశంలోని యొక్క బోస్టన్ అనేటటువంటి నగరంలో ఒక సమావేశం అనేది జరుగుతుంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. ఈ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ యొక్క ఏదైతే ఈ యొక్క సంస్థ ఉందో, ఈ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థ కన్వెన్షన్ ఏర్పాటు చేస్తుంది. అటువంటి ఈ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ సంస్థ ఏర్పాటు చేసిన కన్వెన్షన్ కి
కొంతమంది కళాశాల పరీక్షకుల ఎగ్జామినర్ ఒక సమావేశం అనేది జరుగుతుంది. కళాశాల పరీక్షకుల ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాల పరీక్షకుల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కన్వెన్షన్ కి హాజరైనటువంటి వాళ్ళలో మెయిన్ కళాశాల పరీక్ష నిర్వాహకులు. మరి ఆ కళాశాల పరీక్షకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కన్వెన్షన్ కి హాజరయ్యారు. వాళ్ళంతా ముఖ్యమైనటువంటి విద్యావేత్తలు. మరి అలా అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కన్వెన్షన్ కి హాజరైన కళాశాల పరీక్షకుల ఇష్టాగోష్ఠి సమావేశానికి హాజరైన విద్యావేత్తలలో కొందరు విద్యావేత్తలు ఆనాటి విద్యా పరిస్థితులు, కాల పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి విద్యా లక్ష్యాలను వాటి విద్యా లక్ష్యాలను వాటికున్న లక్షణాలను ఆధారంగా చేసుకొని కొన్ని విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. విద్యా లక్ష్యాలను వాటికున్న లక్షణాలను ఆధారంగా చేసుకొని కొన్ని భాగాలుగా విభజించడం అనేది జరిగింది. మరి ఆనాటి ఆ విద్యా లక్ష్యాల వర్గీకరణలో చాలా ప్రపోజల్స్ రావడం జరిగింది. ఆ విద్యా లక్ష్యాల వర్గీకరణలో చాలా మంది విద్యావేత్తలు సూచించినటువంటి ప్రపోజల్స్ రావడం జరిగింది. కానీ ఎంతమంది విద్యావేత్తలు ఈ విద్యా లక్ష్యాలకు సంబంధించిన ప్రపోజల్స్ సూచించినా కూడా అత్యంత సమర్థవంతమైనదిగా, అందరూ ఆమోదించిందిగా, ముఖ్యంగా ఒకరు చేసిన విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది ఎక్కువగా పేరుగాంచింది. మరి ఎవరయ్యా అంటే ప్రొఫెసర్ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్. సో ప్రొఫెసర్ బెంజమిన్ అలాగే శామ్యూల్ బ్లూమ్స్. ఈ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ నేతృత్వంలో అతని యొక్క టీం, ఆయన యొక్క బృందం, ఆయన యొక్క సహచరులు బెంజమిన్ ఎస్ బ్లూమ్ అలాగే క్రాత్హల్ అంటే ఆయన యొక్క సహచరులు, ఆయన బృందం నేతృత్వంలో చేసినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది చాలా సమర్థవంతమైనదిగా అందరూ దానిని గుర్తించారు. అది అందరి ఆమోదం అనేటటువంటిది పొందడం అనేది జరిగింది. మరి ఈ ప్రొఫెసర్ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ మరి ఏ విధంగా విద్యా లక్ష్యాలను వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది అంటే 1956 సంవత్సరంలో ఈ బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ అనే విద్యావేత్త ఆనాటి విద్యా లక్ష్యాలకు ఉన్న లక్షణాలను ఆధారంగా చేసుకొని విద్యా లక్ష్యాలను ఎన్ని రకాలుగా విభజించాడు అయ్యా అంటే విద్యా లక్ష్యాలను 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఎన్ని రకాలుగా విభజించాడు అంటే 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. మరి తాను బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ ఈ యొక్క విద్యా లక్ష్యాలను 3 రకాలుగా విభజించాడు లేదా వర్గీకరించాడు. మరి వాటికి సంబంధించిన ప్రస్తావన ఏ గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది? The taxonomy of educational object. The taxonomy of educational
ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. సో బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ రచించిన గ్రంథం. ఆ గ్రంథం పేరేమిటంటే ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి గ్రంథం. మరి ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అనేటటువంటి ఈ గ్రంథంలో బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ 1956 సంవత్సరంలో విద్యా లక్ష్యాలకున్న లక్షణాలను ఆధారంగా చేసుకొని మరి విద్యా లక్ష్యాలను మొత్తం ఎన్ని రకాలుగా విభజించాడు అంటే 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏ గ్రంథంలో వివరించాడంటే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ అంటే తెలుగులో టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్ట్ అంటే తెలుగులో విద్యా లక్ష్యాల వర్గీకరణ. విద్యా లక్ష్యాల వర్గీకరణ అని అర్థం. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏమిటంటే విద్యా లక్ష్యాల వర్గీకరణ. గ్రంథం పేరు. ఆ విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథంలో బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ 1956 సంవత్సరంలో విద్యా లక్ష్యాలను మొత్తం 3 రకాలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఏమిటి ఆ 3 అనేది చూస్తే విద్యా లక్ష్యాల వర్గీకరణ. మొత్తం ఎన్ని రంగాలు అంటే 3 రంగాలు. 3 రంగాలు. ఎన్ని రంగాలు? మొత్తం 3 రంగాలు. ఒకటి జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3వది మానసిక చలనాత్మక రంగం. సో ఒకటోది జ్ఞానాత్మక రంగం, 2వది భావావేశ రంగం, 3వది మానసిక చలనాత్మక రంగం. బెంజమిన్ ఎస్ బ్లూమ్ రచించిన గ్రంథం టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే తెలుగులో విద్యా లక్ష్యాల వర్గీకరణ. 1956 సంవత్సరంలో బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ తాను రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో విద్యా లక్ష్యాలను వాటికున్న లక్షణాలను ఆధారంగా చేసుకుని మొత్తం 3 రకాలుగా వర్గీకరించాడు. 3 రకాలుగా వర్గీకరించాడు. మరి 3 రకాలుగా వర్గీకరించాడు. సో మరి ఇక్కడ ఆ 3 ఏమిటి అంటే 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3వది మనకు చలనాత్మక రంగం. ఈ విద్యా లక్ష్యాలను బోధనా లక్ష్యాల వర్గీకరణ అంటాము. సో ఆ యొక్క టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకు విద్యా లక్ష్యాల వర్గీకరణ లేదా బోధనా లక్ష్యాల వర్గీకరణగా మనం గుర్తుంచుకోవాలి. మరి విద్యా లక్ష్యాల వర్గీకరణ లేదా బోధనా లక్ష్యాల వర్గీకరణ అనే పేరుతో బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ రచించిన గ్రంథంలో పేర్కొనబడిన బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ చెప్పిన వర్గీకరించిన 3 రంగాలు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. వీటినే మనం ఇంగ్లీష్ లో కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ అంటాం. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, అలాగే సైకోమోటర్ డొమైన్ అని చెప్పేసి అంటారు. మరి ఈ 3 రంగాలు ఒకసారి చూసినట్లయితే ఇది జ్ఞానాత్మక రంగం. ఇది ప్రధానంగా దేన్ని కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చెందిందయ్యా, రూపొందించబడ్డదయ్యా అంటే జ్ఞానాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇది రూపొందించబడ్డది. జ్ఞానాన్ని ప్రధానంగా చేసుకొని ఇది రూపొందించబడ్డది. మరి భావావేశ రంగం ఏ విధంగా వర్గీకరించబడ్డదయ్యా, దేన్ని ప్రధానం చేసుకొని రూపొందించబడ్డదయ్యా అంటే వైఖరులు.
వైఖరులు ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇది రూపొందించబడది, అభివృద్ధి చెందబడినటువంటిది, ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది భావావేశ రంగం. మరి మానసిక చలనాత్మక రంగం ఏ విధంగా వచ్చిందయ్యా అంటే ఇది నైపుణ్యాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకొని, నైపుణ్యాలను ప్రధాన కేంద్రంగా చేసుకొని ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి రంగం మానసిక చలనాత్మక రంగం. చలన నైపుణ్యాలకు సంబంధించినవి అంటే నాడులు, కండరాల వంటికి సంబంధించినటువంటి ఈ యొక్క రంగం. సో జ్ఞానాన్ని కేంద్రంగా చేసుకున్నటువంటి రంగం జ్ఞానాత్మక రంగం. వైఖరులు ప్రధాన కేంద్రంగా చేసుకున్నటువంటి రూపొందించబడ్డ రంగం భావావేశ రంగం. చలన నైపుణ్యాలను ప్రధాన కేంద్రంగా చేసుకొని రూపొందించబడ్డ, వర్గీకరించబడ్డ లేదా అమలులోకి రాబడ్డ రంగం మానసిక చలనాత్మక రంగం. ఈ మూడు రంగాలను మనము మనిషి యొక్క శరీరం, మానవ దేహంలో మనము ముఖ్యంగా 3H తో మనం దీన్ని పోల్చవచ్చును. 3H ఇలా మనకు జనరల్ గా ఎలా అనేది చూస్తే ఇది మనకు ఇలా మనిషి అనుకుంటే పూర్తి స్థాయిలో అలాగే ఇది ఈయన యొక్క కాళ్ళు, ఇది ఈయన యొక్క చేతులు అనుకుంటే ఇక్కడ ఒక మనిషిని మనం చూసుకుంటే దీన్ని 3H తో పోలుస్తాం. అంటే ఇక జనరల్ గా ఇది మనకు ఒక హెచ్ అనేది ఇక్కడ, ఇక్కడ ఇంకొక హెచ్, ఇక్కడ మధ్యలో ఇది ఒక హెచ్. అంటే ఇక్కడ హెచ్ అంటే మొదటిది ఇక్కడ మెదడుకు సంబంధించింది, హెడ్ తల. రెండవ హెచ్ ఇక్కడ హార్ట్ హృదయం. ఇక్కడ మూడవది హ్యాండ్, మూడవ హెచ్ అంటే హ్యాండ్. హెడ్, హార్ట్, హ్యాండ్. తల అంటే ఇక్కడ తలలో మెయిన్ మెదడు. రెండవది హార్ట్ హృదయం. మూడవది హ్యాండ్ చేతులు. అంటే ఇక్కడ అర్థం ఈ మూడు రంగాలను మానవ దేహంలో ఈ యొక్క తలతో అలాగే హృదయంతో అలాగే చేతులతో మనం పోలుస్తాం. ఎందుకంటే ఇక్కడ తలలో ఉన్న మెదడు ఆలోచనలకు ప్రధాన కేంద్రం, ఆలోచనలకు ప్రధానమైన కేంద్రం, ఆలోచనలకు ప్రధానమైన కేంద్రం, జ్ఞాపక శక్తికి ప్రధానమైన కేంద్రం, ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి కేంద్రం. ఇక్కడ హార్ట్ హృదయం. ఈ హృదయం వచ్చేసరికి ఇది మనస్సుకు సంబంధించింది, ఉద్వేగ వికాసాలకు సంబంధించి, మనస్సుకు సంబంధించింది, ఉద్వేగ వికాసాలకు సంబంధించింది. వివిధ రకాల అభిరుచులు, వివిధ రకాల అభిరుచులు, వివిధ రకాల ఆసక్తులు, వివిధ రకాల వైఖరులు, ప్రశంస, అభినందనలు, సో కోపం, దుఃఖం, ఓర్పు, సహనం, ఇవన్నీ కూడా మనకు హృదయ ఉద్వేగ వికాసాలకు సంబంధించినది. అది భావావేశ రంగం. మరి నైపుణ్యాలు మానసిక చలనాత్మక రంగం. హ్యాండ్ అన్నాము అంటే చేతులకు సంబంధించింది, మనం పని చేయడం చేతులకు సంబంధించింది, కృత్యాలను నిర్వహించడం, రీడింగులను నమూనాలు సేకరించడం, పటాలు తయారు చేయడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, పరిగెత్తడం, సో రీడింగులను సరి చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం. అలాగే చేతి వృత్తులు, చేతి ముఖ్యమైనటువంటి సోషల్ యూజబుల్ ప్రోడక్ట్ ను తయారు చేయడం. సో అంటే ఒక మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఈ మూడు రంగాలు మానవ దేహంలో మన యొక్క తలలో జ్ఞానం, అలాగే మన యొక్క హృదయంలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క మన యొక్క భావాలు, మన యొక్క ఫీలింగ్స్, అలాగే మన యొక్క చేతుల్లో చలన నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మూడు ఒక్కొక్క ప్లేస్ లో మనకు అత్యంత క్లియర్ గా ఇవి ఇక్కడ పాతుకొని పోవడం జరిగింది. అంటే ఇక్కడ హృదయం అనేటటువంటిది, తల అనేటటువంటిది, చేతులు అనేటటువంటివి ఒక్కొక్క నైపుణ్యాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇవి రూపొందించబడడం జరిగింది, ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. జ్ఞానాత్మక రంగం ప్రధానంగా మెదడుకు తలలో ఉన్న మెదడుకు సంబంధించింది, ఆలోచనలకు సంబంధించింది, వివిధ రకాల సమస్యలకు పరిష్కార మార్గాన్ని
వెతుక్కునేందుకు ఉపయోగపడేది, ప్రజ్ఞకు సంబంధించింది, జ్ఞాపక శక్తికి సంబంధించింది, భావావేశ రంగం హృదయానికి సంబంధించింది, అంటే మనసుకు సంబంధించింది, అనేక ఉద్వేగ వికాసాలకు సంబంధించింది, అనేక భావ ప్రకటనలను వెలుగుచ్చడానికి ఉపయోగించబడేది, అభిరుచులు, వైఖరులు, ఆసక్తులు, ప్రశంసలు, అభినందనలు, కోపం, దుఃఖం లాంటి వాటికి సంబంధించినవి. ఇక మూడోది హ్యాండ్, చేతులకు సంబంధించింది, వివిధ రకాల నాడులు, కండరాల నైపుణ్యాలకు సంబంధించింది, చలన కౌశల్య నైపుణ్యాలకు సంబంధించింది. సో పూర్తి స్థాయిలో ఇలా ఈ 3 రంగాలు మానవ దేహంలో దేంతో మనం పోల్చడం జరిగిందయ్యా అంటే 3H, హెడ్, హార్ట్, హ్యాండ్, హెడ్, హార్ట్, హ్యాండ్ అనేటటువంటిది. సో ఆలోచన, ఉద్వేగాలు, భావాలు, ఆలోచన, తలలో ఆలోచన, ఇక్కడ హృదయంలో ఉద్వేగాలు, అలాగే చేతులతో చలన కౌశల్య నైపుణ్యాలు, పనిచేయడం, ఆలోచన స్టార్ట్ అవుతుంది, ఇది కరెక్టా కాదా, ఇది ఆలోచన ఇక్కడ స్టార్ట్ అవుతుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా వద్దా, ఏదో ఒక డిసిజన్ తీసుకున్నాక మనము చేయడం దేంతో చేస్తామంటే ఈ చేతులతో చేస్తాము. అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ తలలో ఆలోచన, ఆలోచన స్టార్ట్ అవుతుంది, అది చేయాలా వద్దా డిసైడ్ అయ్యేది, ఏదో ఒకటి నిర్ణయం తీసుకునేది ఇక్కడ, నిర్ణయం తీసుకున్నాక అమలు పరిచేది ఇక్కడ. సో ఈ విధంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి పూర్తి స్థాయిలో మనకు. సో ఇక్కడ జనరల్ గా ఎట్లా గుర్తుంచుకోవాలి, మీకు అది ఎగ్జాంపుల్ అది కరెక్ట్ గా సూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మన సోషల్ వాళ్ళకు జనరల్ గా సివిక్స్ లో మనకు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. చట్టాలను చేసేది శాసన నిర్మాణ శాఖ, చేసిన చట్టాలను అమలు పరచాలా వద్దా, ఎంతవరకు సమంజసం అనేది ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ. మరి వాటిలో తేడాలు వచ్చినప్పుడు ఆశ్రయించేది న్యాయశాఖ, పరిష్కారం చూపేది, ఫైనల్ కంక్లూజన్. అలాగే ఇక్కడ మనకు ఈ 3 రంగాల్లో ఆలోచన పుట్టేది ఈ యొక్క మెదడులో, దాన్ని అమలుపరచాలా వద్దా సరైన నిర్ణయం తీసుకునేది హృదయంలో, అలాగే దాన్ని అమలు పరిచే తీసుకున్న నిర్ణయం తర్వాత అమలు పరిచేది ఫైనల్ కంక్లూజన్ దేని ద్వారా అంటే ఈ యొక్క హ్యాండ్, అంటే నైపుణ్యాలు, చలన కౌశల్య నైపుణ్యాలు అనగా ఇవి జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలు అనేటటువంటి ఓవరాల్ గా ఈ యొక్క విద్యా లక్ష్యాలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ప్రధానంగా అంతర్లీనంగా ఒకదానికొకటి ఈ యొక్క ఇంటర్లింక్ గా వీటిని విద్యార్థి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ వీటిని వర్గీకరించడం అనేటటువంటిది 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే మన యొక్క కొత్త టెక్స్ట్ బుక్ లో మనకు జ్ఞానాత్మక రంగం, బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం అంటే విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞానాత్మక రంగం, అండర్సన్ క్రాత్వెల్ సవరించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ మాత్రమే ఇవ్వడం జరిగింది. భావావేశం, మానసిక చలనాత్మక రంగం ఇవ్వలేదు. బట్ మనకు ఓల్డ్ బుక్ పోయినసారి లాస్ట్ ప్రీవియస్ డిఎస్సిలో మనకు టెట్లో కూడా, మొన్న జరిగిన టెట్లో కూడా ఈ భావావేశ రంగం నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనము బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణతో పాటుగా మనకు భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం, ఎందుకైనా మంచిది కాబట్టి అప్పుడు మనకు పరిపూర్ణంగా ఉంటుంది. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? మరి ఇప్పుడు ఈ 3 రంగాలలో మనకు ప్రధానంగా మరి బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ ప్రతిపాదించిన ఈ యొక్క జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. జ్ఞానాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగం 3 రంగాల్లో మొదటిది. మరి జ్ఞానాత్మక రంగం మీద పూర్తి స్థాయిలో దీని మీద పరిశోధన చేసినటువంటి వారు, ఈ జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి పరిచినది ఎవరంటే బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్.
బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను 3 రకాలుగా వర్గీకరించడమే కాదు, ఆ 3 విద్యా లక్ష్యాలలో మొదటిదైన జ్ఞానాత్మక రంగం మీద పరిశోధన చేసిన వాడు, జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి పరిచినటువంటి వాడు, జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన సోపానాలను వివరించినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ 3 రంగాల్లో జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన సమాచారం ఏమిటి, మరి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన సోపానాలు ఏమిటి, దానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఈ జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదట మనము డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఈ జ్ఞానాత్మక రంగమే సమస్య పరిష్కార రంగంగా కూడా పేరుగాంచింది. జ్ఞానాత్మక రంగానికి మరొక పేరు సమస్య పరిష్కార రంగం. సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేటటువంటి రంగం అని చెప్పేసి ఈ యొక్క పేరు. జ్ఞానాత్మక రంగానికి మరొక పేరు ఈ యొక్క పరిష్కార రంగం. ముఖ్యంగా జ్ఞాపక శక్తులకు సంబంధించిన రంగం. జ్ఞాపక శక్తులకు సంబంధించిన రంగం. మెదడు ఆలోచనలకు సంబంధించిన రంగం. వివిధ రకాల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే సమస్య పరిష్కార రంగం. జ్ఞాపక శక్తులకు సంబంధించిన రంగం. మెదడు ఆలోచనలకు సంబంధించిన రంగము ఏమిటయ్యా అంటే ఈ యొక్క జ్ఞానాత్మక రంగం. మరి ఈ జ్ఞానాత్మక రంగంలో మనకు ప్రధానంగా జ్ఞానం అనేటటువంటిది జ్ఞానాత్మక రంగంలో ప్రధానంగా జ్ఞానం అనేది ముఖ్యంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం, ముఖ్యంగా గుర్తించుకోవడం వాటికి సంబంధించింది. జ్ఞప్తికి తెచ్చుకోవడం, విన్న దానిని చదివిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం, అలాగే మనకు ఈ యొక్క విన్న దానిని చదివిన దాన్ని మనం గుర్తించడం అనేటటువంటి ప్రధానంగా ఈ 2 అంశాలకు ముఖ్యంగా జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేది దీనికి సంబంధించినటువంటివి. మరి ఈ జ్ఞానాత్మక రంగంలో ముఖ్యంగా బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ప్రధానంగా ఎన్ని సోపానాలను రూపొందించాడు అంటే బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ 6 సోపానాలను రూపొందించాడు. ఎన్ని సోపానాలు రూపొందించాడు అంటే బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ మొత్తం 6 సోపానాలను రూపొందించడం జరిగింది. 6 సోపానాలను. మరి ఈ 6 సోపానాలను ఏ విధంగా రూపొందించాడు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు రావాల్సింది సరళం నుండి సంక్లిష్టం అంటే మనకు పూర్తి స్థాయిలో సింపుల్ టు కాంప్లెక్స్ ఆ యొక్క తరహాలో ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఈ 6 సోపానాలను మనకు ఈ యొక్క బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ అనేటటువంటి వారు మనకు రూపొందించాడు. మరి ఏ క్రమంలో రూపొందించాడు అంటే సరళం నుండి క్లిష్టత లేదా సంక్లిష్టం, సరళం నుండి ఈ యొక్క క్లిష్టత నుంచి మనకు ఆ యొక్క తరహాలో బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ అనేటటువంటి వారు మనకు పూర్తి స్థాయిలో దీన్ని వివరించడం జరిగింది. మరి ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పూర్తిగా ఇక్కడ దానికి సంబంధించిన సమాచారంలో భాగంగా బెంజమిన్ శామ్యూల్ బ్లూమ్స్ రూపొందించిన సోపానాలు, మరి 6 సోపానాలు ఏమిటి అనేది చూస్తే 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, 4 విశ్లేషణ, 5 సంశ్లేషణ, ఇక్కడ 6 మూల్యాంకనం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే
ఈ యొక్క బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ కు సంబంధించిన ఆయన అభివృద్ధి పరిచిన ఈ యొక్క జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఆయన సూచించినటువంటి 6 సోపానాలు. ఎన్ని సోపానాలు? 6 సోపానాలు. 6 సోపానాలు. సో ఈ 6 సోపానాలు ఏమిటి అన్నప్పుడు 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, 4 విశ్లేషణ, 5 సంశ్లేషణ, 6 మూల్యాంకనం. ఇవి ఈ 6 కూడా ఏ రంగానికి సంబంధించిన సోపానాలు అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన సోపానాలు. మరి వీటిని ఈ యొక్క బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ ఏ తరహాలో రూపొందించాడు అయ్యా అంటే ఇక్కడ సరళం నుండి క్లిష్టత అంటే సరళం నుండి క్లిష్టత అంటే సరళం నుండి సంక్లిష్టంగా, సరళం నుండి సంక్లిష్టత రూపంలో మనకు ఈజీ నుండి డిఫికల్ట్ ఆ తరహాలో మనకు ఈ 6 సోపానాలను బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ రూపొందించడం జరిగింది. సరళం నుంచి సంక్లిష్టత అంటే ఈ జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేటటువంటి సోపానం ఏదైతే ఉందో ఈ సోపానం అనేటటువంటి దాని నుంచి పోలిస్తే జ్ఞానం కంటే అవగాహన అనేటటువంటిది ఎక్కువ క్లిష్టత ఉంటుంది. అవగాహన కంటే వినియోగం ఎక్కువ క్లిష్టత, వినియోగం కంటే విశ్లేషణ ఎక్కువగా సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే విశ్లేషణ కంటే సంశ్లేషణ ఎక్కువగా క్లిష్టత ఉంటుంది. సంశ్లేషణ కంటే ఎక్కువగా క్లిష్టతతో కూడుకున్నది ఏమిటయ్యా అంటే మూల్యాంకనం. అంటే జ్ఞానం కంటే అవగాహన ఉన్నతమైనది, అవగాహన కంటే ఉన్నతమైనది వినియోగం, వినియోగం కంటే ఉన్నతమైనది ఏమిటయ్యా అంటే విశ్లేషణ, విశ్లేషణ కంటే ఉన్నతమైనది ఏమిటయ్యా అంటే సంశ్లేషణ, సంశ్లేషణ కంటే ఉన్నతమైనది ఏమిటయ్యా అంటే మూల్యాంకనం. ఇక్కడ చూస్తే వీటిలో సరళత నుండి సంక్లిష్టత వైపు బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఈ సోపానాలు 6 సోపానాలు రూపొందించాడు. ఈ 6 సోపానాలను ఏ తరహాలో రూపొందించాడయ్యా, ఏ విధంగా అంటే సరళం నుండి సంక్లిష్టం తరహాలో రూపొందించాడు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తే ఇక్కడ మనకు జ్ఞానం అనేది సరళంగా ఉంటుంది. జ్ఞానం నుంచి మొదలుకొని జ్ఞానం కంటే క్లిష్టత అయినటువంటిది ఉన్నతమైనది అవగాహనగా రూపొందించాడు. అవగాహన కంటే క్లిష్టత ఉన్నతమైనదిగా వినియోగం, వినియోగం కంటే క్లిష్టత ఉన్నతమైనదిగా విశ్లేషణ, విశ్లేషణ కంటే క్లిష్టత ఉన్నతమైనదిగా ఈ యొక్క సంశ్లేషణ, సంశ్లేషణ కంటే క్లిష్టతతో మరియు ఉన్నతమైనదిగా చివరిది మూల్యాంకనం. అంటే ఇక్కడ ఈ యొక్క బెంజమిన్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో మొట్టమొదటి రంగమైనటువంటి జ్ఞానాత్మక రంగాన్ని గనక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యొక్క జ్ఞానాత్మక రంగంలో ప్రధానంగా ఈ జ్ఞానం అనే సోపానం నుంచి పైకి వెళ్తున్న కొలది క్లిష్టత ఉన్నత క్రమం అనేటటువంటిది పెరుగుతుంది. ఏంటిది ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో ఈ యొక్క జ్ఞానం అనే సోపానం నుంచి పైకి వెళ్తున్న కొలది ఈ యొక్క సోపానాల యొక్క క్లిష్టత అంటే సంక్లిష్టం. సోపానాల యొక్క క్లిష్టత ఉన్నత క్రమం అనేది పెరుగుతుంది. ఒకసారి మళ్ళీ చూస్తే జ్ఞానం ఫస్ట్ స్టార్టింగ్ సోపానం, జ్ఞానం కంటే అవగాహన క్లిష్టత ఉన్నతమైనది, అవగాహన కంటే వినియోగం క్లిష్టత ఉన్నతమైనది, వినియోగం కంటే క్లిష్టత ఉన్నతమైనది విశ్లేషణ, విశ్లేషణ కంటే క్లిష్టత ఉన్నతమైనది సంశ్లేషణ, సంశ్లేషణ కంటే క్లిష్టత ఉన్నతమైనది ఏమిటంటే మూల్యాంకనం. అనగా జ్ఞానాత్మక రంగంలో ఈ యొక్క పొందుపరచబడ్డ ముఖ్యమైనటువంటి ఈ యొక్క 6 సోపానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 6 సోపానాలు అనేటటువంటివి సింపుల్ టు కాంప్లెక్స్ తరహాలో వీటిని రూపొందించడం జరిగింది. ఏదో మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో లోయర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్ నుంచి లోయర్ ఆర్డర్ LOT నుండి HOT గా దీనిని మనోడు రూపొందించడం జరిగింది. నిమ్న స్థాయి క్రమం నుంచి ఉన్నత స్థాయి క్రమం ఆ రీతిలో లోయర్ ఆర్డరింగ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ లోయర్ ఆర్డర్ థింకింగ్ టు హయ్యర్ ఆర్డర్ థింకింగ్, నిమ్న స్థాయి జ్ఞానం నుంచి నిమ్న స్థాయి క్రమం నుంచి ఉన్నత స్థాయి
క్రమంకి ఆ వెళ్ళేటటువంటి ఆ తరహాలో బెంజమిన్ శామ్యుల్ బ్లూమ్స్ పూర్తి స్థాయిలో మనోడు ఏం చేశాడు అంటే ఈ 6 సోపానాలను చాలా తేలికగా, అంటే సులభం నుంచి కఠినం, అంటే మనకు సరళం నుంచి సంక్లిష్టం తరహాలో, ఈజీ టు హార్డ్ మెథడ్ లో మనకు ఈ 6 సోపానాలు రూపొందించాడు. ఏ తరహాలో అంటే సరళం నుంచి సంక్లిష్టం. అలాగే ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన 6 సోపానాలు కింది నుంచి పైకి వెళుతున్నా కొలది, అంటే జ్ఞానం నుంచి మూల్యాంకనం వైపుగా వెళుతున్నా కొలది ఒక్కొక్క సోపానానికి మధ్య వాటికి ఉన్నటువంటి క్లిష్టత, వాటి మధ్య ఉన్నటువంటి ఉన్నత క్రమం అనేది పెరుగుతుంది. జ్ఞానం కంటే క్లిష్టత ఉన్నతమైనది అవగాహన కంటే క్లిష్టత ఉన్నతమైనది వినియోగం కంటే క్లిష్టత ఉన్నతమైనది విశ్లేషణ కంటే క్లిష్టత ఉన్నతమైనది సంశ్లేషణ కంటే క్లిష్టత ఉన్నతమైనది మూల్యాంకనం. అంటే దీన్ని బట్టి 6 సోపానాల్లో జ్ఞానం అనేటటువంటిది నిమ్న స్థాయి సోపానం, జ్ఞానం అనేటటువంటిది తక్కువ స్థాయి సోపానం. అలాగే ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థాయి మొట్టమొదటి జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి సోపానం, మొట్టమొదటి లక్ష్యం, అతి తక్కువైనటువంటి ప్రాధాన్యత చెందినటువంటి లక్ష్యం ఏమిటంటే అది జ్ఞానం. ఈ జ్ఞానాత్మక రంగం సోపానాల్లో చిట్ట చివరిది అత్యున్నతమైనటువంటి సోపానం, అత్యుత్తమైన సోపానం లేదా అత్యున్నతమైనటువంటి లక్ష్యం, అత్యున్నతమైన సోపానం లేదా అత్యున్నతమైనటువంటి లక్ష్యం లేదా అత్యున్నతమైనటువంటి క్లిష్టతతో కూడుకున్నది ఏమిటంటే మూల్యాంకనం. అదే జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి లక్ష్యం లేదా మొట్టమొదటి సోపానం, అతి తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి సోపానం లేదా లక్ష్యం నిమ్న స్థాయి ఆ యొక్క లక్ష్యంగా నిమ్న స్థాయి సోపానంగా పేర్కొనబడినటువంటిది గుర్తించబడ్డది ఏమిటంటే జ్ఞానం. ఈ జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేది అతి తక్కువ స్థాయి లక్ష్యం, మూల్యాంకనం అనేది అత్యంత ఎక్కువ స్థాయి లక్ష్యం. జ్ఞానాత్మక రంగం సోపానంలో జ్ఞానం అనేటటువంటిది అత్యంత సరళమైనది, జ్ఞానాత్మక రంగం సోపానంలో మూల్యాంకనం అనేది అత్యంత సంక్లిష్టమైనది. అంటే ఈ రంగంలో జ్ఞానం నుంచి కింది నుంచి పైకి వెళుతున్నా కొలది వాటి యొక్క ఉన్నత క్రమం, వాటి యొక్క క్లిష్టత అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతున్నది. కాబట్టి దీన్ని బట్టి ఈ యొక్క 6 సోపానాల్లో అత్యంత సరళమైనది, అత్యంత తక్కువ ప్రాధాన్యత పొందినది, నిమ్న స్థాయి సోపానంగా పేరుగాంచింది జ్ఞానం అయితే అత్యంత ఎక్కువ ఉన్నతమైనది, అత్యంత ఎక్కువ క్లిష్టతతో కూడుకున్నది, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగిన లక్ష్యం లేదా సోపానం జ్ఞానాత్మక రంగంలో ఏమిటంటే అది మూల్యాంకనం అని చెప్పాలి. సో ఇది మనకు మేను జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఈ యొక్క సోపానాలలో మరి ఈ 6టికి సంబంధించిన దాంట్లో మరి ఏంటిది దీని యొక్క మెయిన్ ముఖ్యమైనటువంటి దానికి సంబంధించిన సమాచారం చూడడం జరిగింది. మరి ఇందులో ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఈ 6 మీ మైండ్ లో రాగానే మీకు పూర్తిగా ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన సోపానాలు అంటే స్టెప్స్, మెట్లు. ఒక మెట్టు అంటే ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఈ మెట్లు అనేటటువంటివి వీటికి పునాది, ఒక్కొక్క దానికి సోపానాలు అంటే మెట్లు, స్టెప్స్ అని చెప్పేసి అంటాం. ఈ 6 రంగాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇక్కడ జ్ఞానం అనేది అవగాహనకు పునాది, అవగాహన అనేది వినియోగానికి పునాది, వినియోగం అనేది విశ్లేషణకు పునాది, విశ్లేషణ అనేది సంశ్లేషణకు పునాది, సంశ్లేషణ అనేది దేనికి పునాది అంటే మూల్యాంకనం. సంశ్లేషణ దేనికి పునాది అంటే మూల్యాంకనం. ఇక్కడ చూడండి, జ్ఞానం అనేది అవగాహనకు పునాది, అవగాహన అనేది వినియోగానికి పునాది, వినియోగానికి విశ్లేషణ అనేది పునాది, విశ్లేషణ అనేది సంశ్లేషణకు పునాది, సంశ్లేషణ పునాది ఏంటంటే మూల్యాంకనం. ఇక్కడి నుంచి వద్దాం మళ్ళీ. మూల్యాంకనానికి పునాది సంశ్లేషణకు పునాది విశ్లేషణకు పునాది వినియోగం, వినియోగానికి పునాది అవగాహనకు పునాది జ్ఞానం. అలా ఒక్కొక్కటి మనం జ్ఞానం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆ లక్ష్యాల యొక్క సోపానాల యొక్క క్లిష్టత పెరగడంతో పాటు వాటి యొక్క ఉన్నత
ఆ క్రమం కూడా పెరుగుతూ ఉంది. సో ఇది ఒకటి మనకు గమనించాలి మీరు. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనము ఒక్కొక్క జ్ఞానాత్మక రంగంలో ఒక్కొక్క సోపానం లేదా మనకు లక్ష్యానికి సంబంధించిన సమాచారాన్ని అనేటటువంటిది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ పూర్తి స్థాయిలో. ఓకేనా? ఎస్, జ్ఞానం అంటే మనకు దాన్ని ఆంగ్లంలో నాలెడ్జ్ అంటాం. జనరల్గా జ్ఞానం అంటే నాలెడ్జ్. మరి జ్ఞానం అనగానే ఫస్ట్ చూడాల్సిన ఈ సోపానంలో మనం అర్థం చేసుకోవాల్సింది రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిది అంటే, జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి లక్ష్యం, జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి సోపానం, మొట్టమొదటి లక్ష్యం ఏమిటయ్యా అంటే ఈ యొక్క జ్ఞానం. ముఖ్యంగా జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి లక్ష్యం లేదా మొట్టమొదటి సోపానంగా కాదు మాత్రమే కాదు, తక్కువ స్థాయి లక్ష్యంగా పేరుగాంచింది. నిమ్న స్థాయి అంటారు. తక్కువ స్థాయి లక్ష్యం, తక్కువ స్థాయి సోపానంగా పేరుగాంచింది. తక్కువ స్థాయి లక్ష్యం, తక్కువ స్థాయి సోపానం. ముఖ్యంగా ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక సోపానం, ప్రజ్ఞ జ్ఞాపక శక్తికి సంబంధించిన ఏకైక సోపానం, ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం, ఏకైక సోపానంగా కూడా పేరుగాంచింది జ్ఞానాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి సోపానం లేదా మొట్టమొదటి లక్ష్యం అంటే జ్ఞానం. ఇది జ్ఞానాత్మక రంగంలో ఉన్న 6 సోపానాల్లో తక్కువ స్థాయి, నిమ్న స్థాయి సోపానం లేదా నిమ్న స్థాయి లక్ష్యం. ఇది సరళతతో కూడుకున్నది. అలాగే ఈ 6 సోపానాల్లో 100కు 100% ప్రజ్ఞకు సంబంధించిన, జ్ఞాపక శక్తికి సంబంధించిన ఏకైక లక్ష్యం ఏమిటయ్యా అంటే జ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అసలు జ్ఞానం అంటే ఏమిటి? పరిభాషలో చెప్పాలంటే మనం చూసిన దానిని, విన్న దానిని, లేకపోతే మనం నేర్చుకున్న దానిని, మనం ఏదైనా సరే ఆ యొక్క వ్యక్తి కానీ లేదా వస్తువు కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని యాస్టీజ్ గా మనం దాన్ని చెప్పగలగాలి. దాన్ని చెప్పగలిగితే అది జ్ఞానం అవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే, ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే, నేర్చుకున్న విషయాలను ఉన్నట్లుగా చెప్పడం. నేర్చుకున్న విషయాలను ఉన్నది సొంత మాటల్లో కాదు, విశ్లేషణ చేయడం కాదు. నేర్చుకున్న విషయాలను, చూసిన విషయాలను, మనకు విన్న విషయాలను, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు పొందిన అనుభవాలను, నువ్వు పొందినటువంటి విషయాలను నువ్వు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది జ్ఞానం అవుతుంది. మొఘలు సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడు, నువ్వు విన్నావు, నువ్వు నేర్చుకున్నావు అక్బర్. మొఘలు సామ్రాజ్య స్థాపకుడు, నువ్వు విన్నావు, నేర్చుకున్నావు బాబర్. అలాగే భూస్వరూపాలు ఎన్ని? మనకు 3 అంటావు, నువ్వు నేర్చుకున్నావు. ఏంటిది భూస్వరూపాలు? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. భూస్వరూపాలు నువ్వు 3 అని నేర్చుకున్నావు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నావు, దాన్ని ప్రెజెంటేషన్ చేస్తున్నావు. దాని అక్కడ ఏమీ కూడా మార్పిడి ఏమి చేయట్లేదు, ఏం చేంజ్ చేయట్లేదు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే పొందావో, మనకు వాటిని నువ్వు ఏం చేస్తున్నావంటే పూర్తి స్థాయిలో వాటిని విన్నదానిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నావు, స్మరణ చేసుకుంటున్నావు. జ్ఞప్తికి తెచ్చుకొని దాన్ని నువ్వు యాస్టీజ్గా నువ్వు పొందిన విన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు అక్కడ ప్రదర్శిస్తున్నావు, చెప్తున్నావు, గుర్తించగలుగుతున్నావు, మేము జ్ఞప్తికి తెచ్చుకుంటున్నావు. నువ్వు పొందినటువంటి జ్ఞానాన్ని, అంటే నువ్వు పొందిన ఆ సమాచారాన్ని ఏదైతే ఉందో దాన్ని గుర్తించగలుగుతున్నావు. ఇవన్నీ కూడా మనకు జ్ఞానం కిందికి వస్తాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి విషయాన్ని
యథాతథంగా చెప్తే అది జ్ఞానం అవుతుంది. మరి ఈ జ్ఞానాన్ని ఏ విధంగా ఒక విద్యార్థి తీసుకురాగలుగుతాడు, బయటికి ఏ విధంగా ప్రదర్శించగలుగుతాడు అంటే జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, పునఃస్మరణ చేసుకుంటాడు, జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, వాటిని గుర్తించగలుగుతాడు, చెప్పగలుగుతాడు. సో ఇలా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా చెప్పగలిగితే అది మనకు జ్ఞానం అవుతుందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇందులో ప్రధానంగా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞానంలో రకరకాలైనటువంటివి, సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటివి ముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయాలను మనకు ఇక్కడ కొన్ని సందర్భాల్లో సామాన్య శాస్త్ర విషయాలకు సంబంధించినటువంటి, విజ్ఞాన శాస్త్ర పాఠ్య విషయాలకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ప్రధానంగా ఏ విషయాలను ముఖ్యంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది, ఏ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అంటే మనకు ప్రధానంగా ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రక్రియలు, ముఖ్యమైనటువంటి సూత్రాలు, ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, ముఖ్యమైనటువంటి తేదీలు, ముఖ్యమైనటువంటి నిర్వచనాలు, అలాగే ముఖ్యమైనటువంటి యథార్థాలు, భావనలు, ప్రక్రియలు, సూత్రాలు, సిద్ధాంతాలు, అలాగే తేదీలు, అలాగే నిర్వచనాలు, ముఖ్యమైనటువంటి ఈ యొక్క యథార్థాలు, ఇవన్నీ కూడా ఈ పద్ధతులు మొదలైనవి ఏవైతే ఉంటాయో వీటిని గురించి పూర్తిగా జ్ఞప్తికి తెచ్చుకోవడమే, వీటికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించడమే పూర్తి స్థాయిలో మీరు యాస్టీస్గా ఈ జ్ఞానం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిందిగా దీన్ని చెప్పవచ్చును. రేపు ఇప్పుడు డిఎస్సి క్లాసు ఈ యొక్క మన యాప్లో విన్నటువంటి మీరు ఈ రోజు బోధనా లక్ష్యాల, విద్యా లక్ష్యాల వర్గీకరణ పాఠ్యాంశం విన్నటువంటి డిఎస్సి మీరు ఎవరైతే ఈ మన యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ యొక్క టాపిక్ మీద మన వెంకట సార్ నిర్వహించేటటువంటి ఈ యొక్క టెస్ట్ రాసినప్పుడు అందులో నేను చెప్పినటువంటి పాఠ్యాంశంలోని విషయాలను యథాతథంగా మీరు జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని గుర్తించగలిగితే అది మీకు సంబంధించిన జ్ఞానం అవుతుంది. నేను చెప్పినటువంటి ఈ పాఠ్యాంశాన్ని విని మనకు వెంకట సార్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ రాసి నేను చెప్పినటువంటి ఈ పాఠ్యాంశాన్ని ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని 4 ఆప్షన్లో ఒకదాన్ని మీరు అక్కడ యథాతథంగా గుర్తించగలిగితే అది మీకు జ్ఞానం, అంటే మీకు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనే లక్ష్యం లేదా సోపానం అనేది మీలో నెరవేరిందని చెప్పేసి భావించాలి. అంటే ఇక్కడ పూర్తిగా మనం అనుకున్నటువంటి విషయాలలో మనం ఉన్నది ఉన్నట్లుగా మీరు అక్కడ ప్రెజెంటేషన్ అనేటటువంటిది చేస్తున్నారు. అది మీరు పొందినటువంటి జ్ఞానం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి. నేను చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా మీరు అక్కడ జ్ఞప్తికి తెచ్చుకొని గుర్తిస్తున్నారు 4 ఆప్షన్లో, అది మీరు పొందినటువంటి జ్ఞానం. మీలో నెరవేరిన ఈ జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి తక్కువ స్థాయి, నిమ్న స్థాయి, సరళతా స్థాయి కలిగినటువంటి, తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి మొట్టమొదటి సోపానం లక్ష్యంగా చెప్పబడుతున్న జ్ఞానం అనే దాన్ని మీరు సాధించారు, మీలో నెరవేరిందని చెప్పవచ్చు మిత్రులారా. ఓకేనా? మరి ఇందులో మనకు కొన్ని ముఖ్యమైనటువంటివి ఇచ్చారు. ఏంటిది? ఈ జ్ఞానంలో నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానం, నిర్దిష్ట సత్యాలకు సంబంధించిన జ్ఞానం, నిర్దిష్ట సూత్రాలకు సంబంధించిన జ్ఞానం, శాస్త్రీయ పదాలకు సంబంధించిన జ్ఞానం, ఇలా ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే ఈ జ్ఞానం అనేటటువంటి దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి భావనలుగా మనం చెప్పవచ్చు. ఒకసారి ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్గా ఇక్కడ నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానం, ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ నిర్దిష్ట సత్యాలకు సంబంధించిన జ్ఞానం, అలాగే నిర్దిష్ట ఇక్కడ
కొంచెం స్లోగా చేసేది. అదే 83 ఐటమ్ జీవనం వచ్చింది. నిన్న 101, 99, 100 ఉన్నారు. ఈ సండే నాలెడ్జ్ ఆఫ్ సైంటిఫిక్ చెప్తాను జహాంగీర్ సార్. జస్ట్ వాతాను వచ్చిందా కరెంట్? ఫ్యాన్ వేసుకోండి సార్. సుమలత మేడం కరెంటు పోయింది పాపం, ఇన్వర్టర్తో నడిపిస్తున్నాడు సాబరు. అవును గాయత్రి, ఎప్పుడు ఎక్కడ ఎలా అమిటే అనే క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్ అవును. రైట్. లైవ్ కి అందరు వచ్చే ప్రయత్నం చేయండి. లైవ్ కి మన వాళ్ళు కొంతమంది రావట్లేదు, వచ్చే ప్రయత్నం చేపించండి. ఇది ఒక ఇదైతే ఏదిదా నిర్దిష్ట జ్ఞానానికి సంబంధించి ఈ ఒక్కటి అయిపోయింది. 5 నిమిషాలు జ్ఞానం అయిపోయినా సరే పెట్టేసి నోటిఫికేషన్ వస్తుంది సార్. సో పార్ట్ 2లో జాయిన్ అవ్వండి. బ్రేక్ ఏం లేదు, నాన్ స్టాప్ కొట్టేయడమే. సో 3:30, 3 o'clock క్లాస్ తీసుకున్నాం, తర్వాత లాంగ్ బ్రేక్ ఇద్దాం. మీకు సండే స్పెషల్ పిల్లలు కావాలి ఉంటారు కదా, ఓకేనా సార్? ఎస్. మీరు మాత్రం బాగా గమనించండి. లైవ్లో మీకు ఇంటరాక్ట్ అవ్వడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొన్ని కంటెంట్తో పాటుగా మీకు క్లారిఫికేషన్ రావడం కోసం. సో పెద్దవాళ్ళు వ్యవహార రీతిలో అడుగు పెట్టిండ్రు, తాత్కాలిక సంతోషాలకు అలవాటు పడి మీరు ఇంత దూరం దాకా వచ్చిండ్రు. మళ్ళీ ఇదే తరహాలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేసుకుంటూ కొన్ని సమయం వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. సార్ వాళ్ళని ఒప్పించుకొని మనం లైవ్ తీసుకుంటున్నాం. మ్యాక్సిమం ఎక్కడా కూడా ఆన్లైన్లో లైవ్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ప్రాపర్గా ఉండరు. లైవ్ చెప్పాలంటే వాళ్ళు కొంతవరకు షార్ప్నెస్ ఉండాలి పర్ఫెక్ట్గా. సో అలాంటి నేపథ్యంలో కెమెరా ముందు మిమ్మల్ని తీసుకొచ్చి కెమెరా ముందు 10 నిమిషాలు మాట్లాడాలంటే మాట్లాడలేదు మీరు. సో యాజ్ నేను అనుభవంతో చెప్తున్నాను, ఎందుకంటే టైం పడుతుంది దానికి. అలాంటి సార్ మీకు సబ్జెక్ట్ ఇంటాక్ట్ చేసుకుంటూ కొంచెం లైవ్కి వస్తే మీరు ఏదో వచ్చినామంటే పోయినామన్నట్టుగా కొంచెం సఫిషియెంట్ లేరు. సీరియస్నెస్ పెంచుకోండి, డిసిప్లిన్ సీరియస్నెస్ పెంచుకోండి సార్. సార్ మళ్ళీ నోటిఫికేషన్లకు మళ్ళీ డిఎస్సీలకు ప్రిపేర్ అయ్యే నేపథ్యం మీకు ఉండకపోవచ్చు. అనుకూల పరిస్థితులు ప్రతిసారి రావు, కాబట్టి గమనించండి. హార్డ్ వర్క్ చేయండి. కొంచెం సండేలు, సాటర్డేలు, పండుగలు, పబ్బాలు అన్ని పక్కన పెట్టండి. డిఎస్సి సర్వీస్ వస్తే డిఎస్సి మనకు ఆల్మోస్ట్ మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది, మన స్కోర్ తెలిసింది. సో సర్టిఫికేషన్ పోయినాము, 1:3లో పోయినాం. 1:3 సర్టిఫికేషన్ అయిపోయింది. 1:1లో లీస్ట్ అవుట్ అయినప్పుడు మన నేమ్ చూసుకున్నప్పుడు ఆ రోజు ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఆ రోజు సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో ఉంటాం. ఆ సంతోషాన్ని, ఆ అనుభవాన్ని, ఆ యొక్క ఫీలింగ్ని భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుభవించలేడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనుభవించలేడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎంతో అడపాదడప హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చి ఈ సర్వీసుల నిమిత్తం అన్ని సబ్జెక్టు చదివి లాస్ట్కి 1:1లో సర్వీస్ వచ్చింది. సర్కార్ బరిలో పాఠం చెప్పడానికి సిద్ధమై ఉన్నామని చెప్పేసి ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో ఆ రోజు నీతో పోల్చుకునే నీ కుటుంబ సభ్యులు 10,000 రెట్లు ఎక్కువ మొత్తంలో హార్డ్ వర్క్ చేస్తారు, సంతోషపడతారు. కాబట్టి ఆ సంతోషం కోసం కొంచెం మీరు తాత్కాలికంగా అన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి మిత్రమా. మ్యాక్సిమం వీలైనంత వరకు కొంచెం ఎక్కువ మొత్తంలో అందరూ లైవ్కి రండి, ఇన్ టైంకి వచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఇది గమనించండి. చిన్న బ్రేక్ ఏం లేదు, డైరెక్ట్ కంటిన్యూషనే హార్డ్ వర్క్ చేసుకుంటాం. రైట్ సార్? ఎస్. సో బ్రేక్ ఏం లేదు సార్, డైరెక్ట్ నాన్ కంటిన్యూషన్ చేద్దాం. సార్ కూడా కొంచెం వేరే మళ్ళీ విధి నిర్వహణ నిమిత్తం వర్క్ ఉంది. సో కాబట్టి నాన్ స్టాప్గా చిన్నగా కట్ చేసుకుంటూ పోదాం. సో కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత సార్ యొక్క ప్రతిపాదన పరిగణలో తీసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? మ్యాక్సిమం 3:30, 3 o'clock క్లాస్ తీసుకుని కంటిన్యూషన్ చేద్దాం. రైట్ సార్? బ్రేక్ కూడా లాంగ్ బ్రేక్ తీసుకుందాం, ఇప్పుడైతే కంటిన్యూషన్ చేద్దాం. రైట్ సార్? సో చిన్న నోటిఫికేషన్ వస్తే యాడ్ చేయండి. మీ తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులు చెప్పండి, మనలో ఉన్న వాస్తవాన్ని చెప్పండి, మేము చేస్తున్నటువంటి నిర్వహణ చెప్పండి, ఏం జరుగుతున్న విషయం చెప్పండి. ఏపీ మిత్రులు కూడా టెస్ట్లు ఈ రోజు రేపట్లో పూర్తిగా ఈరోజు అప్లోడ్ అవుతుంది. సో ఫైనలైజ్ అయిపోయింది. టైపింగ్ చేసే వాళ్ళు కొంచెం కుంభమేళ పోవడం వల్ల ఏపీ టెస్ట్లు ఆలస్యమైనవి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. రైట్ సార్? గమనించండి మిత్రమా, 80% కూడా వదిలిపెట్టద్దు. మాక్సిమం ఈ డిఎస్సిని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో వచ్చినా, ఏప్రిల్లో వచ్చినా, మేలో వచ్చినా కూడా మనం సిద్ధమై ఉండాలి. రైట్ సార్? మాక్సిమం బేస్డ్ ఆన్ ద డిఎస్సి సిలబస్లో నోటిఫికేషన్ సిలబస్ ఏదైతుందో 5 to 6 times రివిజన్ కావాలి. రైట్ సార్? అందుకే మెథడాలజీ ఫస్ట్ చెప్పించుకునే రివిజన్ అవుతుంది. మళ్ళీ సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో క్విక్ రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు కొంచెం హోంవర్క్ చేయండి. రైట్ సార్? ఎస్. రైట్ మిత్రమా.
తినడం లేదు ఏం లేదు ఇక సార్. ప్రపంచంలో ఒక్కటి బాగా గమనించారు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా, రైట్ సార్? ఎస్. ఇప్పటి వరకు మీరందరూ న్యూస్ పేపర్ చదువుతున్నారు, టీవీ ఛానల్ చూస్తున్నారు, వైట్ ఎస్ఎంఎస్ చూస్తున్నారు, మొబైల్ ఫోన్లో వార్తా సమాచారం చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఒక వ్యక్తి సరైన క్రమంలో నిద్రపోకపోవడం వల్ల మరణించిండు అనే వార్త ఎప్పుడైనా విన్నారా? ఒక వ్యక్తి ఒక గంట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మరణించిండని, ఒక గంట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల మరణించిందనే వార్తలు ఎప్పుడైనా విన్నారా? ఈ రెండు వార్తలు ఎప్పుడైనా విన్నారా? ఒక గంట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల, ఒక గంట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల మరణించిందని. దాని నిదర్శనం నేనే సార్. నంబర్ ఆఫ్ డేస్, ఎన్నో రోజుల నుంచి ఎన్నో గంటల పాటు టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు పడుకుంటామో తెలియదు, రైట్ సార్? అయినప్పటికీ కూడా ప్రాణానికి ఎలాంటి హాని కలగలేదు, రైట్ సార్? మీకు ముందు నిదర్శనమే నేను. కాబట్టి ఒక గంట ఆలస్యంగా నిద్రపోయినా, ఒక గంట ఆలస్యంగా పడుకున్నా మీ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదు. కానీ గమనించండి, 2025 డిఎస్సిలో కనుక మీకు డిఎస్సి సర్వీస్ వస్తే మీ జీవన ప్రమాణం ఒక 6 నుంచి 10 సంవత్సరాల కాలం పాటు పెరుగుతుంది. అందరికంటే 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు వితౌట్ ప్రెజర్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక సర్వీస్ ఉంది, నలుగురు విద్యాబుద్ధులు నేర్పుతున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ తోటి, సంతృప్తితో ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు కూడా మీకు తెలియకుండానే. కాబట్టి వీటిని పక్కన పెట్టండి, రైట్ సార్? క్లియరా? ఒక చిన్న నోటిఫికేషన్ పెడతాను, మళ్ళీ లైన్లో రండి. వదిలిపెట్టండి, మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టండి. ఏపీ మిత్రులు, తెలంగాణ మిత్రులను యాప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా ఆ కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టండి మిత్రమా, రైట్? మీరు రేపు డిఎస్సి జాబ్ రాకపోతే మీ ఇంటికి వస్తా, మీ మొబైల్ నెంబర్ నా దగ్గర ఉంది, మీ పర్ఫార్మెన్స్ నా దగ్గర ఉంది, మొత్తం ఇంటింటికి వచ్చి మిత్రుల్ని, సోదరుమని కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా. ఎందుకు రాలేదు జాబ్? మీరు ఎన్ని పార్ట్ టైం జాబ్స్ అనే చేయండి, నాకు కావాల్సిన రీజన్. ఎగ్జామ్ పెడితే తెలంగాణ మిత్రులు 13 మంది రాసిండ్రు ఢిల్లీ సుల్తాన్ల గురించి, మొఘల్ సామ్రాజ్యం గురించి 36 మంది ఎగ్జామ్ రాసిండ్రు, రైట్ సార్? చెప్తా మీ సంగతి ఇప్పుడు కాదు.